హైదరాబాద్లోని చెరువులు కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకప్పుడు ఆహ్లాదాన్ని పంచిన సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వ్యర్థాలతో నురగలు చిమ్ముతూ దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ప్రాంతవాసులు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చెత్త చెదారంతో డంపింగ్ యార్డ్ని తలపిస్తున్న సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలోని చెరువులు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. నగర వ్యాప్తంగా దాదాపు 185కు పైగా చెరువులు ఉంటే ఆ చెరువుల్లో దాదాపు మెజారిటీ చెరువులంతా కూడా అధ్వానంగా మారినటువంటి సిచ్యువేషన్ ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చెరువుల దగ్గర కనిపిస్తుంది. ప్రస్తుతం నేను మినీ ట్యాంక్ బండ్ గా పేరొందినటువంటి సరూర్ నగర్ లేక్ దగ్గర ఉన్నాను. సరూర్ నగర్ చెరువు దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ సిచ్యువేషన్ చూద్దాం. పూర్తిగా ఇక్కడ ఆ చెరువు దగ్గర వాటర్ చూస్తే మనం పూర్తిగా నురుగు కక్కుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా మనం చూడొచ్చు పూర్తిగా చెత్త చెదారం మొత్తం అంతా వ్యర్థాల పారబోతతో అధ్వానంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ చెరువు చుట్టుపక్కల అంతా కూడా చెత్త చెదారం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటమ్మా అసలు ఈ స్మెల్ ఎలా ఉంటుంది? ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది సార్. కంపు అవి వాళ్ళు క్లీన్ చేస్తలేరు, మంచిగా లేవు, చాలా స్మెల్ వస్తాయి. ఆ వాసనకే తట్టుకోలేకపోతున్నాం, అంతగానో వాసన వస్తుంది సార్. అవి అసలు ఎవరు పట్టించుకునే లేరు, ఎవరు చూడరు కూడా కావాలి. ఈ నురుగు ఏంటి అసలు ఇంతగానో? అది ఎందుకు నురుగు వస్తుందో తెలియదు సార్. అది మొత్తం అసలు ఎగిరి గాలిలోంచి మొత్తం పడుతుంది సార్. గాలి వస్తే ఫుల్ వస్తుంది ఇక్కడ. ఏంటి మొత్తం డంపింగ్ యార్డ్ లో ఉంది, ఇక్కడ క్లీన్ చేయరు సార్. ఎప్పుడో ఏదైనా ఉంటేనే చేస్తారు, లేకుంటే చేయరు సార్. ఒకప్పుడు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచినటువంటి సరూర్ నగర్ చెరువు కాలక్రమేణా పూర్తిగా అధ్వానంగా మారింది. సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ గా పేరుందని చెప్పొచ్చు. ఎందుకంటే హుస్సేన్ సాగర్ తర్వాత ఇటు సిటీలో ఎక్కువగా ఫేమస్ గా ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందంటే అది సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ అని చెప్పొచ్చు. అలాంటి చెరువు పూర్తిగా కళ కోల్పోయి దారుణంగా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఒక దుర్వాసన కానివ్వండి, దాంతోపాటు చెత్త చెదారంతో డంపింగ్ యార్డ్ తలపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఈ చెరువు పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది? ఒకప్పుడు సరూర్ నగర్ చెరువు అంటే మాకు చాలా ప్రైడ్గా ఉండేది. మినీ ట్యాంక్ బండ్ అని చెప్పి ఒక రిక్రియేషన్ ఏరియా లాగా అనిపించేది. కానీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు సాయంత్రం 6 అయ్యిందంటే ఈ వాసనను భరించలేక ఇక్కడ సైడ్ గల్లీలలోకి రావాలంటేనే భయంగా మారిపోయింది. పొద్దున్న లేస్తే మనం మలేరియా, డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మనుషులు చనిపోతున్నారు అని అంటున్నాం. కానీ చేతులారా ఇక్కడ నుంచే దోమలను తీసుకెళ్లి వాళ్ళని చంపేస్తున్నామా, అదెవరు చేస్తున్నారు ఆ తప్పు అన్నది మాత్రము ఇప్పటికీ కూడా మాకు సొల్యూషన్ ఉండటం లేదు. రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పారు, ప్రభుత్వం ఏర్పడగానే మేము చెరువులను సంరక్షిస్తాము, మూసిని ప్రక్షాళన చేస్తాము అని చెప్పి. మా సరూర్ నగర్ చెరువుకి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ ఒకప్పుడు మంచినీళ్లు ఉండేవి, మంచినీళ్లు తాగడానికని చెప్పి చేసిన ఈ చెరువులో ఈ రోజు కంప్లీట్ గా డ్రైనేజ్ మయం అయిపోయింది. మేము ఒక చాలా చిన్న రిక్వెస్ట్ చేసాం GHMC నుంచి, మీరు ఎప్పుడు అడిగి ఎవ్రీ సంవత్సరం ఏదన్నా 6,000 కోట్లు 7,000 కోట్లు కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పెడుతున్నారు, కనీసం ఒక చైన్ లింక్ ఫెన్స్ అరేంజ్ లేకపోతున్నారు. చెత్త తీసుకొచ్చి చెత్త ఇందులో డంప్ చేస్తున్నారు. ఆ చెత్తను అరికట్టాలి అని అంటే చైన్ లింక్ ఫెన్స్ పెట్టండి, దీన్ని ఒక ప్రాపర్గా చేయండి అని మాట్లాడితే మాత్రం దానికి డబ్బులు ఉండవు. మళ్ళీ మాట్లాడితేనేమో మేము వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి GHMCని కాపాడుతున్నాము అని అంటున్నారు. ఎక్కడ కాపాడుతున్నారు? ఫిజికల్గా మాత్రం మాకు ఎలాంటిది కావట్లేదు. కేవలం హైడ్రా పేరు మీద హైడ్రామా కాకుండా రియల్గా కూడా ప్రజలకు నీళ్లు సంరక్షణ చేయాలి, చెరువులు సంరక్షణ చేయాలి, రాబోయే తరాలు మంచిగా ఉండాలంటే జాగ్రత్తగా ఒక ప్రణాళికలతోటి మంచిగా ముందుకొచ్చి ఉన్న వాటిని కాపాడితే మాత్రం మాకు చాలు. మొత్తానికైతే చూడొచ్చు, ఏదైతే మురికి కూపంలో మారినటువంటి ఈ చెరువును పరిరక్షించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఈ ప్రాంతవాసులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెరువుల పరిరక్షణ కోసం నడుం బిగించినటువంటి ప్రభుత్వం సో సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ చెరువును పరిరక్షించాలి, దీన్ని కాపాడాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రాంతవాసులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, సరూర్.